మనం ఎంత దూరంగా ఉంటే మన మనసులు అంత దగ్గరగా ఉంటాయి. నీ కోసం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటా. ప్రామిస్. నా పేరు విక్కీ. నేను ఒక రైటర్ని. ఈ మధ్య ఒక నావల్ రాశాను. అది పబ్లిష్ అయ్యి మంచి రెస్పాన్స్ వచ్చింది. రైటర్ అంటే స్వేచ్ఛా సహనంతో పాటు ప్రోత్సాహం కావాలి. నేను రాసే ప్రతి అక్షరం తన కోసం, నేను వాడే ప్రతి పదంలో తన భావం, నేను పలికే ప్రతి పలుకులో తన సంకేతం, నేను స్మరించే ప్రతి కథలో తన సంతకం. నేను చెప్పింది అర్థం చేసుకో. ఎప్పుడు ఎందుకు అలా అనుకుంటావు? నా మాట విను. ఇక్కడ నేను నీతో ఉండలేను. నిన్ను అసలు భరించడం నా వల్ల కాదు. ఐ జస్ట్ వాంట్ బ్రేకప్ విత్ యూ. ఎప్పుడు చూసినా గొడవలే. గుడ్ బై. ఎక్స్క్యూజ్ మీ బాస్, లవ్ ప్రాబ్లము? అవును బాస్, లవ్ ప్రాబ్లమే. కాదు, లవ్వే ప్రాబ్లం. లవ్ అనేది ఎప్పుడు ప్రాబ్లం కాదు బాస్. ప్రాబ్లం అనేది ఎప్పుడు లవ్లో ఉండదు, మనలోనే ఉంటుంది. సార్, మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. మీరు రైటర్ విక్కీ కదా? అవును బాస్. సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ని సార్. మీరు రాసిన లవ్ ది లవ్ అంటే నాకు పిచ్చి సార్. అసలు ఆ నవల్లో ప్రేమ గురించి అంత గొప్పగా రాశారు సార్. ఎన్నిసార్లు చదివాను సార్. ఆ నవల్లో ప్రేమ గురించి అంత గొప్పగా రాశారంటే గ్యారంటీగా మీరు కూడా ఎవరినో లవ్ చేసే ఉంటారు. ఎవరా లక్కీ గర్ల్? చెప్పండి సార్, ప్లీజ్ సార్, చెప్పండి. సరే 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 చెప్తాను. మాది హైదరాబాద్. అక్క మ్యారేజ్ అని నెల్లూరుకి వచ్చాను. హాయ్ రా. హాయ్ రా, ఎలా ఉన్నావు? హాయ్ రా. ఏంటిలా? సిస్టర్ మ్యారేజ్ ఉంటే వచ్చాను రా. అంటే సిస్టర్ మ్యారేజ్ కూడా పిలవనంత కాని వాళ్ళం అయిపోయావురా. కొంపదీసి ఫుడ్ మిగలదన్న భయం ఏంట్రా? అదేం లేదురా, నేను లాస్ట్ మూమెంట్లో జాయిన్ అయ్యాను. ఇంతకు ఎలా ఉన్నారు మీరు? వాడేంటి ఎలా ఉన్నాడు? వాడు మొన్న ఒక అమ్మాయిని గోకెళ్ళే. ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ నాన్నని గోకింది. వాళ్ళ నాన్న వచ్చి అంతేరా, నా ప్రేమ అంటే అంత చులకన అయిపోయిందిరా మీకు. సాయంత్రం కల్లా ఒక్క అమ్మాయిని పడే చూపిండ్రా మీరు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఏం చూసి ప్రేమిస్తారా? ఏముంది, అందమే కదా. ఏంటి ఈడు కూడా అందంగా ఉంటాడా? అరే మాదను, ప్రేమించడం ఒక ఆర్ట్. ప్రేమించిన దాన్ని పడేసినోడు గ్రేటు. అయినా గోకితే పడిపోవడానికి, గెలికితే కుప్పుకుంటూ చేయడానికి అమ్మాయినా కుక్క పిల్లరా ఆ ఆడపిల్ల. ఏంటి బాబు ఆట? మ్యాక్సిమం ట్రై చేశా, మినిమం ఒక్క అమ్మాయి కూడా పడలా. ఏది ఒక్క అమ్మాయిని పడే చూపి చూద్దాం. ఇప్పటికిప్పుడు అమ్మాయి అంటే అయ్యో సారీ అండి. సారీ, ఏం కాలేదు కదా. సారీ అండి. బంగారం లాంటి బిడ్డను గుద్దేసిందిరా. సారీ అండి, సారీ. నేను హారన్ కొడుతున్నా, మీరే జరగలేదు. మీకేం కాలేదు కదండి? పర్లేదండి, ఐ కెన్ మేనేజ్. గుద్దింది స్కూటీతో, లారీతో కాదు. ఇంతకీ మీ పేరేంటండి? నా పేరు సిరి. సిరి, ఇక నువ్వేనా ఊపిరి? ఏంటి? అదే ఊపిరి ఆడలేదు అంటున్నానండి. అయ్యో, తనకి సరిగ్గా ఊపిరి ఆడట్లేదు, జరగండి. అబ్బో. మీ పేరు? నా పేరు విక్కీ అండి. ఓకే, నైస్. మరి వాళ్ళ పేర్లు? ఇప్పుడు ఆ యాదవుల గురించి ఎందుకులేండి, మీ గురించి చెప్పండి. సరే, నాకు టైం అవుతుంది, బాయ్. మావా,
ఆ అమ్మాయి పిచ్చ పిచ్చగా నచ్చేసిందిరా. తన్ని ఎలా అయినా పడేయాలి. ఈరోజు గుద్దింది కాబట్టి మాట్లాడావు, రేపు ఎలా మాట్లాడతావురా? ఇదిగో ఎలా వారిని అయినా ఆ అమ్మాయి ఇలా వచ్చి నా మనసు అలా తీసుకెళ్ళిపోయిందిరా. ఒక్కసారికే చూసింది ఒక్కసారి రాక నైట్ అంతా రీప్లే చేసుకున్నాగా. అయినా మీతో నాకు ఈ ఎదో డిస్కషన్ ఏంట్రా? తను ఇంకా రాదేంట్రా? సిరి 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 ఏంట్రా? ఐ లవ్ యూ. వీడెవడ్రా ఎర్ర టెన్లో మసాలా వాళ్ళు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు? అయినా నీలో ఏం చూసి ప్రేమించాలి? మనసు. చూపి. మనసు ఎలా చూపిస్తారండి? తినమ్మా అలా కొడుతుందేంట్రా? రేపు మన పరిస్థితి కూడా ఇంతేనా? చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి రోయ్. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాళ్ళగొట్టి పార్సల్ చేసి అన్నపూర్ణ పంపిస్తా. అయ్యో సారీ అండి, కొట్టనే మాట్లాడరా అండి. సారీ అండి, సారీ. అయ్యో అయ్యో సారీ అండి, సారీ. నేను కావాలని ఏం చేయలేదండి. సారీ. పర్లేదండి, ఐ కెన్ మేనేజ్. అయినా మీరు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు? సారీ ఏంటండి సారీ? ఏ పాటలో ఏం మ్యాటర్ ఉంటుందో మీకేం తెలుసు? పాపం పిల్లడు చూడంటే గిలిగిల్లాడిపోతున్నాడు. రాయ్ మీ నవలు ఇవ్వడానికి. అవును, మీకు నవల్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. అవునండి, చాలా ఇష్టం నవల్స్ అంటే. మరి మీకు? నాకు ప్రాణం అండి. ఓకే. నవల్స్ అన్నా సినిమాలన్నా చాలా ఇష్టం అండి. సినిమాలు అయితే నేను అసలు చూడనండి. మీరు ఏం చేస్తుంటారు విక్కీ గారు? రేయ్ రింగ్ టోన్ మార్చరా, ఇక్కడ సింక్ అయిపోయేలా ఉన్నాయి. నేను రైటర్ అండి. వీడి మొహానికి మామూలు పుస్తకాలే చదవడం రాదు, రైటర్ అంట. ఓ, మీరు నిజంగా రైటరా? ఏ మీకు అబద్ధం అనిపించిందా? చాచా అదేం లేదండి, నాకు రైటర్ అన్నా వాళ్ళు రాసే నావెల్స్ అన్నా చాలా ఇష్టం. అవును, మీకు ఇష్టమైన రైటర్ ఎవరు? రైటర్ జాన్ గుటెన్బర్గ్. వాట్? అతను సైంటిస్ట్ కదా? దొరికిపోయాడరా, దెబ్బడిపోయింది. వెళ్దాం పదా. ఇప్పుడు ఆయన సైంటిస్ట్ అని మనకు ఎలా తెలిసింది? ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ రాయబట్టే కదా. సో ఆయన రైటరే కదా. వెరీ ఫన్నీ. సిరి గారు మీరు ఎక్కడుంటారండి? ఇక్కడే నెల్లూరులో. తెలివిగా చెప్పారా, తెలియకూడదని చెప్పారా? ఓకే, నాకు లేట్ అవుతుంది, బాయ్. అలా తనకి నేను రైటర్ అని అబద్ధం చెప్పి దగ్గరయ్యాను. వాట్? రైటర్ అని అబద్ధం చెప్పారా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. తర్వాత ఏమైంది? ఏ బావా, మొన్న సినిమా చూసావా? ఫ్లాప్ అంటగా. చండాలంగా ఉంది. హాయ్. హాయ్. హాయ్ రైటర్ గారు. ఎవరే ఆయన? అదేంటి వెనక్కి తిరిగి చూస్తున్నారు? నన్నేరా? నిన్నే నన్నే. నిన్నే నిన్నే నన్నే పిలుస్తుంది సిరి. నిన్నే 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 విక్కీ గారు, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఎంత మాట అండి! ఇప్పుడే చెప్పండి, ఇప్పుడే చేస్తాను. మీరు ఎలాగో రైటర్ కదా, మా కాలేజ్లో ఫంక్షన్ ఉంది. దానికోసం నన్ను మా ఫ్రెండ్స్ అందరు ఫోర్స్ చేస్తున్నారు పాట పాడమని. నాకు ఒక సాంగ్ రాసిస్తారా? అయిపోయాడు. పాట అంటరా? పాట ఇచ్చేయ్. ఇచ్చేయ్, రాయించు, ఇచ్చేయ్, ఇచ్చేయ్, ఇచ్చేయ్. రాయించు. రాయించేద్దామా? అదేంటి మీరు రాయరా? అదే అదే నా చేతులతో నేను రాసి మీ చేతుల్లో పెడతానంటున్నాను. మీరేం బాధపడకండి, నేను రాయిస్తాను. ఓకే రేపటికల్లా మీ చేతిలో పెడతాను. ఓకే అండి, ఓకే బాయ్. బాయ్. బావా పాటంట రాజిచ్చేయి. రే మామ, ఇప్పుడు పాట రాయడం ఎలారా? నేనేమో పెద్ద రైటర్ అని కలర్ ఇచ్చా. ఏదో వచ్చేసి సావండ్రా. మావా నాకు కూడా తట్టింది, ఇప్పుడే వస్తా. వచ్చేసా మీకోసమే. చెప్పు. సిరి వస్తావా మల్కజ్గిరి, తినిపిస్తాను పానీపూరి, వద్దంటే ఊరుకోను మరి, మీ నాన్న పొలం ఇస్తే పండిస్తాను వరి, నిన్నే కోరుకున్నాను ఏరుకోరి, నువ్వు కాదంటే వేసుకుంటాను ఊరి. ఎలా ఉంది మావా? షిట్, మీరు మారరు. బావా అమ్మాయిలో సినిమాలు చూడదు, ఓ సినిమా పాట రాస్తే బోలా. అయినా ఏం పాటిద్దాంరా? ఇలాంటి సిచ్యువేషన్కి తగ్గ సాంగ్ ఇవ్వాలంటే ఈ లైరాజా స్పెషలిస్టే. ప్లాన్ బాగుంది, అమలు చేయండి. పాట
రాసిమంటే సినిమా పాట రాసిస్తావా? వద్దు మామ. అబ్బా, ఇలా అయితే ఎలా రా? నాకు ఒక పాట కావాలి. తన మీద నాకున్న ఫీలింగ్స్ అన్నీ ఒక పాట రూపంలో రావాలి. ఏం చేయాలరా? ఏదో ఒకటి చేయండి రా బాబోయ్. నీకు గుర్తుందా, మన కాలేజీలో చదివేటప్పుడు కార్తిక్ అని ఒకడు ఉండేవాడు. పాటలు చాలా బాగా రాస్తాడు. గుర్తుంది. వాడి నంబర్ నీ దగ్గర ఉందా? చెయ్యి 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 చెయ్యి. హలో హలో, వీడికి దూకుడు ఎక్కువ. దా కూర్చో కూర్చో. పైకి వస్తున్నానా? బావా, మనోడికి ఒక మంచి పాట కావాలి. రెడీ బావా. మంచి విప్లవాత్మకమైన పాట, మంచి ఊపు తెప్పించే పాట, బీభత్సం. అంత అంతే. బీభత్సం వద్దు నాన్న. ఎప్పుడు వాయిలెన్సేనా? కొంచెం అమ్మాయిల్ని అందాలని కూడా చూపిరా. చేద్దాం చేద్దాం చేద్దాం. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది చెప్పు, రాసి చేస్తా. రాదేంట్రా? హాయ్. హాయ్. పాట థ్యాంక్ యూ. సిరిగారు, పాట ఎలా ఉందో చెప్పలేదు. ఏదో అయిందేమో నిన్నే చూడంగా, దీన్నే ఏమంటారో చెప్పే వీలుందా? కనులలో కలలుగా నిన్నే నేనే దాచేశానే, ఎదురుగా నువ్వున్నావనే ఊహల్లో బ్రతికేశానే, అడుగుల్లో అడిగేశానే, తడబడుతూ నడిచేశానే, దూరంగా నిన్ను చూశానే, నీతోనే ఏదో చెప్పాలంటూ నాలో నేనే యుద్ధం చేశానే. కలవరమాయ మదిలోన నాకే కలవరమాయనా, నా కనులను దాటి నిజమల్లె నువ్వే నాకెదురాయనా. ఓ చిరుగాలే నిన్ను చేరి తిరిగెట్టుపోలేను అందా, నీ కురుల కదలికలో నా పేరే రాసిందా. చిరుజల్లే నిన్ను తాకి తనలో తను నవ్వుకుందా, సరదాగా కాసేపు నీతో గడపాలందా. ప్రాణం నిన్నే కోరిందా, మౌనం మాటై మారిందా, పాదం అడుగై కదిలిందా, దూరం ఎంతున్నా ఎందాకైనా నీ వెంటే నీడల్లే సాగిందా. కలవరమాయ మదిలోన నాకే కలవరమాయనా, నా కనులను దాటి నిజమల్లె నువ్వే నాకెదురాయనా. కలవరమాయ మదిలోన నాకే కలవరమాయనా, నా కనులను దాటి నిజమల్లె నువ్వే నాకెదురాయనా. ఓ కలవరమాయనా, నాకెదురా
మరీ అంత మెలికెళ్ళి తిరిగిపో మాకు. ఊరే ఆ పిల్లక పాట రాసింది నువ్వు కాదని తెలిస్తే పూలు రాలిపోతాయి. బావా అసలు నువ్వు రైటరే కాదని తెలిస్తే నీ పరిస్థితి ఏంట్రా? ఈ పాట రాసింది నువ్వు కాదా? అది కాదు సిరి, నేను చెప్పేది ఒకసారి విను. నువ్వా కాదా? కాదు. నీలా అబద్ధాలు చెప్పే వాళ్ళన్నా మోసం చేసే వాళ్ళన్నా నాకు చాలా అసహ్యం. సారీ మామ, నేనేదో తమాష్ కన్నాను కానీ సీరియస్ అవుద్ది అనుకోలేదురా. పర్లేదులేరా, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. సిరి, నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. ఆగు సిరి, నేను ఊరెళ్ళిపోతున్నా. మాది ఊరు కాదు, మాది హైదరాబాద్. అయినా నువ్వే అన్నావుగా మోసం చేసే వాళ్ళన్నా అబద్ధం చెప్పే వాళ్ళన్నా నీకు అసహ్యం అని. అందుకే వెళ్ళిపోతున్నాను. ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి వెళ్ళిపోతున్నాను. అవును సిరి, ఆ పాట నేను రాయలేదు నిజమే, కానీ ఆ పాటలో ఉండే ప్రతి అక్షరం ప్రతి పదం నా మనసులోంచి వచ్చినవి. అసలు ఆ పాటే నువ్వు సిరి. నువ్వంటే చాలా ఇష్టం సిరి. ఎంత ఇష్టం అంటే నువ్వు ఎవరో తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ గురించి వర్ణిస్తూ పాట రాయించాను. అంతలా ఎక్కిపోయావు నువ్వు. అలా అని పాటంతా నీ గురించి వర్ణిస్తూ రాయించాను కదా అని నీ అందాన్ని ఇష్టపడలేదు. నాకు నీ కళ్ళంటే ఇష్టం, కానీ అవి నాకు అక్కర్లేదు. వాటితో నన్ను చూస్తే చాలు. నాకు నీ పెదాలంటే ఇష్టం, కానీ అవి నాకు అక్కర్లేదు. వాటితో నన్ను పిలిస్తే చాలు. నాకు నీ చేతులంటే ఇష్టం, అవి నాకు అక్కర్లేదు. అవి నా చేతుల్లో ఉంటే చాలు. నాకు నీ మనసు అంటే ఇష్టం, అది నాకు అక్కర్లేదు. అందులో ఇంత చోటిస్తే చాలు. మొత్తం మీద నువ్వు నన్ను వద్దనుకున్నా సరే నా మీద ఇంత ప్రేమ చూపిస్తే చాలు సిరి, చాలు. ఐ లవ్ యూ సిరి. ఈ మాట నీకు ఎక్కడ చెప్పకుండా వెళ్ళిపోతానేమో నన్ను భయం వేసింది, కానీ ఇప్పుడు ఈ మాటకి నీ సమాధానం తెలుసుకోవాలనిపిస్తోంది. చెప్పు సిరి. చూడు వికి, క్షణాల్లో కలిగే సంతోషం కోసం జీవితాంతం అనుభవించే బాధను భరించలేను. నాకు ఈ ప్రేమ అంటే నమ్మకం లేదు. సంతోషం ఏంటి, బాధ ఏంటి సిరి? అవి రెండు మన చేతుల్లో ఉంటాయి. అవి మన మనసులోంచే బయటకు వస్తాయి. మనం వాటితో ఎలా ఉంటామో అవి మనతో అలాగ ఉంటాయి. అయినా నీకు చెప్పాల్సింది చెప్పాను. నీకు చెప్పడానికి సిగ్గుగా అనిపిస్తే నేను ఈ వీధి దాటే లోపల స్కూటీ హారన్ ఒకసారి బ్లో చేయి, ఓకేనా? నాకు నీ నోట్తో చెప్తే వినాలనిపిస్తుంది. నాకు నీ కళ్ళల్లో చూసి చెప్పాలనుంది. ఐ లవ్ యూ. నువ్వు హైదరాబాద్ వెళ్తా అన్నావు కదా, వెళ్ళు. నీ కెరియర్కి మన ప్రేమ అడ్డు రాకూడదు. మనం ఎంత దూరంగా ఉంటే మన మనసులు అంత దగ్గరగా ఉంటాయి. సరిగ్గా 2 months తర్వాత ఇదే స్ట్రీట్లో నీ కోసం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటా. ప్రామిస్. నాకు ఇప్పుడు అర్థమైంది సార్. సో సిరిని కలవడానికి ఇంత దూరం వచ్చారనమాట. మీ సిరి గ్రేట్ సార్. ఒకరు పోతే ఇంకోరు అని ఈ జనరేషన్లో ఇంకా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఒక్కసారి మీ సిరిని చూడాలని ఉంది సార్. తనే నా సిరి. తనే నా సిరి, తనే. అక్కడెవరు లేరు సార్. ఇదిగో కనిపిస్తుందిగా, అక్కడెవరు లేరు సార్. తనే నా సిరి. అక్కడెవరు లేరు సార్. కనపడుతుంది కదా, తనే నా సిరి. అక్కడెవరు లేరు సార్. నా సిరి లేదంటావా? అక్కడెవరు లేరు సార్. నా సిరి లేదంటావా? లేరు సార్. అతనేంటి సార్ అక్కడెవరు లేరన్నా ఉన్నానంటున్నాడు. తనంతగానో ప్రేమించిన అమ్మాయి కోసం 2 నెలల తర్వాత ఇక్కడికి వచ్చాడు అనుకుంటున్నావా? 5 సంవత్సరాల నుంచి 2 నెలలకు ఒకసారి వాడి ఊరికి వస్తూనే ఉన్నాడు ఆ అమ్మాయి కోసం. అసలు ఏమైందంటే
హాయ్ రఘు, ఎలా ఉన్నావు? వెళ్దాం రారా. ఎక్కడికి రా? సిరి వస్తానంది, కలిసి వెళ్ళిపోదాం. వెళ్దాం రా. హే ఆగు, ఎక్కడికి రా? చాలా రోజుల తర్వాత సిరిని చూస్తున్నాను రా, ఒకసారి కలిసి వెళ్ళిపోదాం. లేదురా, సిరి ఇంక రాదు. ఏమంటున్నావురా? ఇంకెక్కడ సిరిరా, చనిపోయిందిరా. ఏం మాట్లాడుతున్నావురా? నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. అలా సిరి ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. అప్పటి నుంచి వాడు షాక్లోకి వెళ్ళిపోయి తను బ్రతికే ఉందన్న భ్రమలో బతికేస్తున్నాడు. అలా వాడి సిరి వాడిని వదిలి దూరంగా వెళ్ళిపోయింది. కానీ ఇచ్చిన మాట కోసం 2 నెలలకు ఒకసారి తను ఎప్పుడైనా వస్తుందని 5 సంవత్సరాల నుంచి వస్తున్నాడు వాడిక్కడికి. నువ్వు జీవితాంతం ప్రేమించే వాళ్ళని చూసుంటావు, కానీ ప్రతి నిమిషం వీళ్ళ కలవరించే వాడిని మాత్రం చూసుంటావు. ఎదురుగా ఎవ్వరూ లేరు అన్నాన ఎదనమ్మదే, నీ గురుతే లేని క్షణమేది లేదంటుందే నామదే, కనులను దాటి కన్నీటి ధారల జారెను నా కలే, నీ జతలో గడిపిన క్షణములన్నీ చితిలో కాలలే. మనకు మన ప్రేమ కావాలంటే మనం మన పంతాన్ని వదులుకోవాలి. ఇప్పుడు చెప్పు, ప్రేమను వదులుకోవడం ఈజీయా, పంతాన్ని వదులుకోవడం ఈజీయా? ఒక మనిషి ఒక మనిషినైనా వదులుకుంటాడు, కానీ వారి మీదున్న ప్రేమను మాత్రం ఎప్పటికీ వదులుకోలేడు. దానికి నిలువెత్తు సాక్ష్యం నేనే. అందుకే సిరిని, తన జ్ఞాపకాల్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఎందుకంటే మనకు కలిగే కోపం, ఆవేశం, ద్వేషం, అనుమానం, కష్టం, వీటన్నిటికీ ప్రత్యామ్నాయం ప్రేమ ఒక్కటే. అందుకే ఆ దేవుడు వీటన్నిటికీ మర్చిపోయే శక్తి ఇచ్చాడు, ఒక్క ప్రేమకు తప్ప. ఆలోచించు, ఆ అమ్మాయి నిన్ను ప్రత్యక్షంగా వదిలి వెళ్ళుండొచ్చు, కానీ పరోక్షంగా నీ దగ్గరే ఉంది. తన చెయ్యి ఎప్పటికీ వదలకు. మేము ప్రేమిస్తున్న భ్రమలో ఉన్నాం సార్, కానీ నిజమైన ప్రేమలో భ్రమలు ఉండవు సార్. మేము అమ్మాయిలో అమ్మాయినే చూసాం సార్, కానీ మీరు అమ్మాయిలో అమ్మని చూశారు సార్. అమ్మాయిలో అమ్మాయిని చూడడమే అట్రాక్షన్, అదే అమ్మాయిలో అమ్మని చూడడం నిజమైన ప్రేమ. ఇప్పటి వరకు విడిపోయేంత వరకు ప్రేమించడానికి ట్రై చేశారు, ఇప్పటి నుంచి చచ్చేంత వరకు ప్రేమించడానికి ట్రై చేయండి. కాలం మారొచ్చు, పయనం మారదు. గాయం మానొచ్చు, గుర్తు మానదు. సమయం సాగొచ్చు, గతం చెరగదు. అలాగే ప్రేమికులు మారొచ్చు, కానీ ప్రేమ ఎప్పటికీ మారదు. ఎందుకంటే ప్రేమగా సాగే ప్రతి జీవితంలో, ప్రేమతో గడిపే ప్రతి క్షణం కోసం కలవరించే మనసు ఎప్పటికీ ఉంటుంది.